సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్నారమునమ్మ. హలో, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మజాక. సందీప్ కిషన్ హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా, అంశు సాగర్ మరియు రాము రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, హీరో ఒక అమ్మాయిని, హీరో తండ్రి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తారు. ఇందులో హీరో లవ్ చేయడం కామనే, కానీ హీరో తండ్రి కూడా ఈ ఏజ్ లో ఇంకొక అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నాడు, అసలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న మిగతా విషయాలు తెలియాలంటే మీరు ఇక సినిమా చూడాల్సిందే. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే, మొదట నాకు కథ నచ్చింది. ఆ కథలో కొత్తదనం ఎంత ఉంది అన్న విషయం పక్కన పెడితే, ఆ కథకి ఒక పర్పస్ ఉంది, ఫన్ ఉంది, అలానే ఒక ఎమోషన్ కూడా ఉంది. ఇక ఇందులో తండ్రి కొడుకుగా నటించిన సందీప్ కిషన్ అలానే రావు రమేష్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా స్క్రీన్ తో ఒక ఆట ఆడేసుకున్నారు. చాలా చోట్ల నవ్వించారు, కొన్ని చోట్ల ఏడిపించారు కూడా. ఇక ఇందులో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కంటే కూడా హీరో ఫాదర్ లవ్ ట్రాక్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అలానే తండ్రి కొడుకుల మధ్య వచ్చే చాలా కామెడీ సీన్స్ థియేటర్ లో బాగా వేలాయి. అలానే మురళీ శర్మ రోల్ అయితే హిల్లేరియస్ గా వర్కౌట్ అయింది. అలాంటి క్యారెక్టర్ చేయడంలో అతను స్పెషలిస్ట్ అనే చెప్పాలి. ఇక ఇందులో అజయ్ క్యారెక్టర్ అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక సీన్ బ్లాస్ట్, అసలు నవ్వలేక కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయంటే నమ్మండి. ఇక సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చోట్ల సీన్స్ ని ఎలివేట్ చేశాయి. ఇక ఇందులో నాకు బాగా నచ్చిన సీన్ విషయానికి వస్తే, ఈ ఇంట్లో పట్టీలు చప్పుడు విని 25 ఏళ్ళైందా. మీరు ఈ సీన్ చూస్తున్నప్పుడు మీ కన్నీళ్ళు మీ కళ్ళకు హాయ్ చెప్పకపోతే నన్ను అడగండి. ఇలాంటి చోట్ల రైటర్ గొప్పతనం తెలిసేది. అలానే ఇందులో నాకు నచ్చని విషయాలు కూడా మాట్లాడుకోవాలంటే, కొన్ని సీన్స్ థియేటర్ లో ఎంత బాగా వర్కౌట్ అయ్యాయో, ఇంకొన్ని సీన్స్ అలానే మిస్ఫైర్ అయ్యాయేమో అనిపించింది. అక్కడ కూడా నవ్వుకోవచ్చు, కానీ ఒకరిని బాధ పెడుతూ అలానే ఒకళ్ళ బాధ మీద రాసే కామెడీ సీన్స్ నాకు పెద్దగా నచ్చవు. అలా నాకు ఈ సినిమాలో 2 చోట్ల అనిపించింది. ఇక ఇందులో సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్నారమునమ్మ, ఈ సాంగ్ కు ఇంకా బాగా కొరియోగ్రఫీ చేసింటే బాగుండేది అనిపించింది. ఇక రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ మరియు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా చూపిస్తామా నుంచి ఈ సినిమా దాకా ప్రేక్షకులకు మంచి సినిమా చూపిస్తూనే ఉన్నారు. ఫ్యూచర్ లో కూడా ఇద్దరిది ఒక మంచి కాంబినేషన్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నాకు తెలిసి వీళ్ళు ప్రేక్షకులకు ఎలా ఉంటే నచ్చుతుందో అని కాకుండా, వీళ్ళు ప్రేక్షకుల స్థానంలో ఉంటూ వీళ్ళకు ఎలాంటి సినిమా నచ్చుతుందో రాసుకుని తీసినట్టుంటుంది. ఇక అలానే ఇందులో సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ డైరెక్టర్ తన వంతు న్యాయం చేశాడు, ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం పెట్టిన టికెట్ డబ్బులకి న్యాయం చేసే సినిమా. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బై.